Hi, yes, myself Dr. Tarun, dental surgeon and implantologist working in Elident Hospitals. We are having branches at KPHP, Manikonda, Kondapur and Banjara Hills. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఇంప్లాంట్స్. వై ఇంప్లాంట్స్, దాని యొక్క కాస్ట్, దాని యొక్క బెనిఫిట్స్ అనేది ఇవాళ చెప్పను. సో ఇంప్లాంట్ అనేది మీకు తెలిసిందే, ఇట్స్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ టైటానియం స్క్రూ. అది మనము టూత్ రీప్లేస్మెంట్ కోసం యూజ్ చేస్తాము. ఇంప్లాంట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ టు రీప్లేస్ ద మిస్సింగ్ టూత్ అనమాట. సో అది ఎలా ఉంటుందంటే కాస్ట్ దాని యొక్క థ్రెడ్డింగ్ డిజైన్ బట్టి, దాని యొక్క క్వాలిటీకి బట్టి, టైటానియం క్వాలిటీ బట్టి కాస్ట్ అనేది వేరే ఉంటుందన్నమాట. సో ఇంప్లాంట్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, ఇంప్లాంట్స్ మనకి ఏమి యూజ్, దానివల్ల మన ఫేషియల్ స్ట్రక్చర్స్ని ఏం చేస్తుంది, బోన్ని ఏం చేస్తుంది అనేది తెలుసుకోండి. సో ఇంప్లాంట్ అనేది మనము ఒక మిస్సింగ్ ప్లేస్లో రీప్లేస్ చేసి దాని మీద మనం క్యాప్ అనేది పెట్టుతామన్నమాట. సో అది ఇంప్లాంట్ వేయడం వల్ల అది ఏం చేస్తుందంటే సరౌండింగ్ టూత్ స్ట్రక్చర్ని కానీ, లేదంటే సరౌండింగ్ బోన్ కానీ, గమ్ని కానీ ప్రిజర్వ్ చేసి స్ట్రెంగ్త్ని, హెల్త్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో హెల్త్ అనేది ఇంక్రీజ్ చేయడమే కాకుండా మీకు ఆ బోన్ అనేది ప్రిజర్వ్ చేసి మీ ఈ ఫేషియల్ బోన్ని కానీ, లేదంటే ఈ ఫేషియల్ మజిల్ కానీ మంచిగా ప్రిజర్వ్ చేస్తుంది అనమాట. ఈస్థెటిక్గా, కాస్మెటిక్ పరంగా కూడా మీకు ఇంప్లాంట్ అనేది స్టెబిలైజ్ చేసి బోన్ని, మజిల్స్ని, మీ స్కిన్ యొక్క టోన్ సిటీని కూడా డెవలప్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ మనం మిస్సింగ్ టూత్లో, మిస్సింగ్ ప్లేస్లో ఇంప్లాంట్ కాకుండా బ్రిడ్జ్ చేస్తే ఏదైతే ఉందో, బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది అక్కడ బోన్ స్టిమ్యులేషన్ లేకపోవడం వల్ల బోన్ అనేది అరిగిపోతుంది. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ టూత్ మిస్ అయింది, టూత్ మిస్ మీరు బ్రిడ్జ్ వేసుకున్నారు. సో బ్రిడ్జ్ సహాయంతో వేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న బోన్ ఏదైతే ఉందో అది యాజ్ ఏజ్ గోస్ ఆన్ బోన్ అనేది స్టిమ్యులేషన్ లేక, ఫోర్సెస్ లేక బోన్ అరిగిపోతూ ఉంటుంది, స్ట్రింకేజ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు స్కిన్ కానీ, బోన్ కానీ ఇలా లోపలికి వెళ్ళిపోవడం కానీ, ఇలా మల్టిపుల్ టూత్ లాస్ ఉంటే ఫేషియల్ డిఫార్మిటీ అనేది ఒక సైడ్ ఒకలాగా, ఇంకొకటి యూనిఫామ్ లేకుండా డిఫార్మిటీ అనేది వస్తుంది అనమాట. సో ఇంప్లాంట్ అనేది ఏం చేస్తుందంటే ఇవన్నీ మెయింటైన్ చేస్తూ, స్టెబిలైజ్ చేస్తూ బోన్ని ప్రిజర్వ్ చేస్తుంది. అండ్ దట్ టు ఫేషియల్ మజిల్స్ని, ఆ టోన్ సిటీని మీరు ప్రిజర్వ్ చేస్తుంది. అండ్ ఆ స్పీచ్ని, అండ్ మీరు ఏమైనా గట్టి పదార్థాలు తినాలన్నా స్ట్రెంగ్త్ ఆఫ్ ద బైటింగ్ ఫోర్సెస్ని కానీ మొత్తం అన్నీ కంప్లీట్గా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో ఇంప్లాంట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.